అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో కొన్ని తీర్మానాలు మన కుటుంబాలను, మన జీవితాలను, మన భవిష్యత్తును ఒక ఉన్నతమైన స్థితిలో పెడతా ఉంటాయి. కొన్ని పనికిమాల తీర్మానాలు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం మనం తీసుకుంటే అది మనకే కాదు, రాబోయే తరాలకు కూడా అది మనకు ఆశీర్వాదకరంగా, మన తరాలకు కూడా దీవెనకరంగా ఉంటుంది. ఒక మంచి తీర్మానం తీసుకోకపోతే తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తూ ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో రూతమ్మ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, మోయాబు దేశములో ఉంటే తన జీవితం ఇంకా అలాగే మూడుబారిపోతుంది, అక్కడ ఆచార పద్ధతులు, అక్కడ రకరకాల పరిస్థితులు జీవితాన్ని ఎదగనివ్వు, కాబట్టి నేను బెత్లెహేముకి వెళ్ళినట్లయితే, అక్కడ నిజ దేవుణ్ణి నేను వెంబడించినట్లయితే నా బ్రతుకు మారుతుందనే ఒక తీర్మానం ఆమె జీవితాన్ని గొప్ప స్థితిలోకి పెట్టింది. అంతేకాదు, మరి యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడ్డానికి కారణం ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను అటువంటి మంచి నిర్ణయం ఆమె జీవితాన్ని ఒక చరిత్రలో మర్చిపోలేని విధంగా నిలబెట్టేసిందమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె తన దేశాన్ని విడిచిపెట్టేసింది, ఆమె ఆచారాలు విడిచిపెట్టేసింది, ఆమెకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసింది, బంధుమిత్రులు విడిచిపెట్టేసింది, ప్రభు కొరకు బెత్లెహేముకు వచ్చింది. ఆ మంచి నిర్ణయమే ఆమె జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టిందని చెప్పక తప్పదు బిడా. రెండో విషయాన్ని చూస్తే మరి యెహోషువ తీర్మానం. ఇశ్రాయేలీయులు అసలే అస్థిరులు, స్థిరమైన బుద్ధి గలవారు కాదు. చెప్పాలంటే మూర్ఖపు ప్రవర్తన కలిగి ప్రవర్తించుస్తూ ఉండేవారు. మోషే మీద సనిగేవారు, వారి మీద సనిగేవారు, ఇలా రకరకాల ఆలోచనలతో ఉండేవారు. మరి ఎక్కడికి వెళితే అక్కడ వారి ఆచారాలు, వారి పద్ధతులు పాటిస్తూ మోషే గారికి, యెహోషువకు కూడా బాధ కలిగిస్తూ ఉండేవారు. ఇంక చెప్పాలంటే అక్కడున్న ప్రాంత ప్రజల యొక్క వస్తువులు తీసుకోవద్దన్నా తీసుకుని దేవునికి కూడా కోపం తెస్తూ ఉండేవారు. మరి అటువంటి సమయంలో అక్కడున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా దేవుళ్ళు వారు అంగీకరిస్తున్నప్పుడు యెహోషువ తీసుకున్న తీర్మానం 24 యెహోషువ 24:15లో, మీరెవరిని సేవింప కోరుకున్నా నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం అని తీర్మానించుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ చుట్టూ ఉన్నవారు అవిధేయులుగాను, తిరుగుబోతులుగాను, తిట్టుబోతులుగాను, లేకపోతే ఇంకొక దేవునికి అనుకూలము కాని ప్రవర్తనలో ప్రవర్తిస్తూ ఉండిపోతున్నారేమో, కానీ వారి వైపు చూడక యెహోషువ చూడండి, ఎలాగైతే దేవుణ్ణి మాత్రమే అనుసరిస్తూ వస్తాడో తద్వారా అతడు దీవించబడ్డాడు. మరి అనేక మంది రాజులను ఓడించగలిగిన శక్తివంతుడిగా మారిపోయాడు. బిడా, ఈరోజు అనేక మంది రాజులను ఓడించగలిగిన శక్తివంతుడిగా నిన్ను దేవుడు గొప్ప చేయాలంటే యెహోషువలాగా నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెను అన్నటువంటి ఆలోచన, తీర్మానం కలిగి ఉండాలి. మూడవ తీర్మానం చూస్తే ఎస్తేరు అమ్మగారు, ఎస్తేరు 4:10 చూసినప్పుడు మరి ఒక ప్రక్క హామాను గారేమో యూదులందరినీ చంపాలని ప్రయత్నిస్తున్నాడు. అదే సమయం రాజుగారికి మతి లేక ఎవరు నాతో మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన కూర్చున్నాడు. ఒక ప్రక్క దయచేసి మొర్దెకై ఏమో, నువ్వు ఒక్కదానివే రాజకోటలో ఉంటే నువ్వే బతికేస్తావు అనుకున్నావేమో, మరి జాగ్రత్త, ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం, నేను నా పనికెత్తుల ఉపవాసం ఉంటాను, ఇది
రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతా, ఇది న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా లేకపోతే ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులే నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ యూదులందరూ రక్షింపబడాలి అనే ఒక ఆలోచన, ఒక తీర్మానం, యూదులకు రక్షణ. మరి చెప్పాలంటే మరి ఎస్తేరమ్మ గారికి గౌరవం కూడా పెరిగింది. బిడ్డ, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నీకు గౌరవం పెరగాలి, నీ జాతి వారికి రక్షణకరంగా ఉండాలి. ఆలోచిస్తున్నారా దేవుని బిడ్డలారా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది భక్తులు, సమూయేలు గారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం చూస్తున్నాం. మొదటి సమూయేలు 12:23లో మరి నేనును ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అయిపోద్ది. ఇశ్రాయేలు చరిత్రలో మీరు చూడండి, ఇలాంటి వ్యక్తి మనకు కనపడ్డండి. ఎదుగో తెలుసా, నేను మీ కొరకు నేను ప్రార్థన చేయని ఎడల అది నాకు పాపం అయిపోద్ది, కనుక నేను ఎప్పుడు ప్రార్థిస్తాను మీ కొరకు. బిడ్డ, నీ ఇంటి కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ తోటి వారి కొరకు ప్రార్థించే ఒక తీర్మానం నీకుందా? చూడండి, రూతు గారేమో తన దేశపు ఆచారాలు, తన పద్ధతులు అవన్నీ ప్రక్కన పెట్టి ప్రభువు కొరకు మరి వచ్చేయాలని తీర్మానం చేసుకుని గొప్పగా మారిపోయింది. యెహోషువ గారేమో ఎవరు ఎలాంటి సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని ఒక తీర్మానం ఆయన స్థితిగతులను, ఆయన భవిష్యత్తును మార్చేసింది. ఎస్తేరమ్మ గారి తీర్మానమేమో దయచేసి యూదులందరికీ రక్షణకరంగా నిలబడుటకు మారిపోయింది. సమూయేలు గారు అనేక మంది కొరకు ప్రార్థన చేసే తీర్మానం. మరి నువ్వేం చేద్దామని ఆలోచిస్తున్నాం? ప్రార్థించే తీర్మానం నీకుందా? నీ జాతి ప్రజల కొరకు నిలబడే తీర్మానం నీకుందా? నీ రక్షణ కొరకు నిలబడే తీర్మానం నీకుందా? నీ కుటుంబం అంతా బాగుపడాలి, ఆ ప్రకారం నిలబడతాననే తీర్మానం నీకుందా? ఏదైనా ఒక తీర్మానం కలిగి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా దేవుడిని దీవిస్తాడు. అటువంటి కృప, దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. ఒక తీర్మానం కలిగి, ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె, అయ్యా ఒక సమూయేలు వలె, ఒక యెహోషువ వలె వారి తీర్మానాలు ఎలా తీసుకుని వారి జీవితాలకు, వారి కుటుంబాలకు, దేశాలకు, వారి జాతులకు ఎలా ఉపయోగపడ్డారో, చరిత్రలు ఎలా మిగిలారో, అటువంటి ఉన్నతమైన భవిష్యత్తును మంచి తీర్మానం తీసుకున్న బిడ్డలందరికీ అనుగ్రహించమని, నడిపించమని, బలపరచమని, వర్ధలింపు చేయమని, గొప్ప కార్యాలు జరిగించమని, యేసు నామములో ఒక మంచి తీర్మానం తీసుకుంటున్న బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.